వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. కర్ణాటక ప్రభుత్వం జలదోపిడీ చేస్తుందని కర్నూలు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అధికారులు కర్ణాటక రాష్ట్రం మన జలదోపిడిని వాళ్ళ గలమెత్తి చాటారు. అందుకు చాలా సంతోషం. గత కొన్ని సంవత్సరాలుగా కర్ణాటక ఏ విధంగా జలదోపిడీ చేస్తుందో స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతమైన ఆర్డిఎస్ కుడి కాలువ ప్రాజెక్ట్ ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూనే ఉంది. నిన్నటి రోజున తెలంగాణకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు, కర్ణాటకకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులు సమావేశమై ఆర్డిఎక్స్ రైట్ కెనాల్ గురించి చర్చించారు. ఈ రైట్ కెనాల్ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ పడుతూనే ఉంది. ముఖ్యంగా ఈ రైట్ కెనాల్ వల్ల ఏంటి ప్రయోజనం? రాయలసీమ ప్రాంతానికి తాగునీటి, సాగునీటి కోసం ఈ రైట్ కెనాల్ ని ఏర్పాటు చేయాలని ఎన్నో సంవత్సరాలుగా రైతులు పోరాడుతున్నారు. కానీ ఇక్కడే కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ వల్ల కర్ణాటక ప్రభుత్వం, అటు తెలంగాణ ప్రభుత్వం నీటి విషయంలో సఖ్యత కుదరక, పంపకాల విషయంలో సరైన నిర్ణయానికి రాక ఈ ప్రాజెక్ట్ అనేది పెండింగ్ పడుతూ వస్తుంది. నిన్నటి రోజున ఈ అధికారులు, ఇరిగేషన్ అధికారులు సమావేశమైన తర్వాత దీనిపైన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుందని తిక్కారెడ్డి తెలిపారు. అలాగే చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు పెండింగ్ పడుతూనే ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం, అటు కర్ణాటక ప్రభుత్వం రాయలసీమ దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న ఆర్డిఎక్స్ రైట్ కెనాల్ ని అడ్డు చెప్పొద్దండి. ఇక రాయలసీమ ప్రజలు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఎప్పుడు వస్తుంది రైట్ కెనాల్? ఎప్పుడు మాకు తాగునీటి కష్టాలు, సాగునీటి కష్టాలు తీరుతాయని ఎదురు చూస్తా ఉన్నారు. అలాంటి సమయంలోన సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకొని ఆర్డిఎస్ కెనాల్ పనులు ముందుకు సాగేటట్లు అధికారులు కూడా స్పందించాలని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్ట్ కోసం కృషి చేస్తున్నారు. అటు తెలంగాణ, ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్రప్రదేశ్ మధ్య పంపకాల విషయంలో సరైన ఒప్పందం కుదరక ఈ ప్రాజెక్ట్ పెండింగ్ పడుతూ వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీన్ని త్వరితగతిన పూర్తి చేసే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుందని తిక్కారెడ్డి తెలిపారు.